ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. వైద్య సేవలు యథాతథంగా కొనసాగించాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని చర్చించుకుందామని, సమ్మె తెలంగాణ సమాజానికి మంచిది కాదని దామోదర హితో పలికారు. చెప్పాము ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రతి నెల యావరేజ్గా 90 crores ఇచ్చాము. ఈ 1 month ఇక ఆపామంతే, కానీ ఇక్కడ కూడా అంతరాయం లేదు, ఆపలేదు. మళ్ళీ మొన్న కూడా మేము కమిట్ చేశాము, దీన్ని పెంచుతాము, 100 కోట్లు నెలకు ఇస్తాము, రాబోయే 10 నెలలు ఇస్తే ఆల్మోస్ట్ 80% కవర్ అవుతుంది అని కూడా చెప్పాము. మొన్ననే 100 కోట్లు రిలీజ్ చేశాము, మండే నాడే రిలీజ్ చేశాము. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రివైజ్ రేట్స్, ప్రొసీజర్స్కు రేట్స్ రివైజ్ చేశాము, ప్యాకేజీలు రివైజ్ చేశాము. కొత్తగా 163 కొత్త ప్రొసీజర్ని ఇంక్లూడ్ చేశాము. సుమారు 487 కోట్ల రూపాయల భారం పెరిగింది ఈ రేట్ల వల్ల. 1385 ప్రొసీజర్స్ ఉన్నాయి ఈరోజు. మా అపీల్ ఏంటి అంటే, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ విత్ రెస్పాన్సిబిలిటీ, వీఆర్ సర్వింగ్ ద పీపుల్. ప్రొసీజర్సే కానీ, రేట్సే కానీ, రివిజనే కానీ, పేమెంట్సే కానీ. మళ్ళీ చెప్పాము మీకు ప్రతి నెల ఒక అట్లీస్ట్ 8 నెలలు 10 నెలలు మేము 100 కోట్లు ఇస్తామని చెప్పేసి ఆ కమిట్మెంట్ తోటి 100 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశాము. మళ్ళీ అప్పీల్ చేస్తున్నాము, ఇది సమ్మె మంచిది కాదు. తెలంగాణ సమాజానికి మనం బాధ్యతతో సేవలు అందించాలి. అందుకే మీరు సమ్మె విరమించుకోండి. ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే కూడా మాట్లాడుకుందాం, కానీ ఇది మంచి అలవాటు కాదు.